హరి ఓం వీక్షకులారా, నేను ఇంతకు ముందుటి వీడియోలోనే చెప్పానండి. అమ్మ ఒడిని బ్లాగ్ని టెక్స్ట్ పోస్టులు 513 ఉన్నాయి, 10,000 పేజీలు రమారమి ఉంటాయి. దాన్ని నేను కూడా వ్యూయర్లా చూడాల్సిందే తప్ప దాన్ని నేను ఎడిట్ చేయలేను. కాబట్టి అది ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం, ఇప్పుడు నడుస్తూ ఉన్న ఎక్స్పోజ్, వీటన్నింటికి కూడా అది ఎఫ్ఐఆర్ లాంటిది, దాన్ని ఎడిట్ చేయలేం అని చెప్పాను. నేను పివి వర్గపు గూఢచర్య స్ట్రాటజీల ప్రకటనకర్తని అని కూడా చెప్పాను. దీనికి నిదర్శనంగా మీకు మరో ఇష్యూ చూపిస్తానండి. 2009 సెప్టెంబరు 2న ఇతడు చనిపోయాడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ తర్వాత వెంటనే అందుకున్నాడు కచరా. అంతకుముందు గుయ్యి గుయ్యి అంటూ ఉన్న కొంచెం నడుపుతాడు, బ్రేక్ వేస్తాడు, నడుపుతాడు, బ్రేక్ వేస్తాడు, నడుపుతాడు, లేకపోతే తర్వాత తీసుకొని ఫ్రిడ్జ్లో పెడతాడు. ఇట్లా నడిచింది. పోర్ట్ఫోలియో కూడా లేని మంత్రిగా కూడా సోనియా మంత్రివర్గంలో ఉన్నాడు. అసలు ఇంకా సెక్రటేరియట్కే వెళ్ళక్కర్లేదు. అటువంటి ఇతడు ఈ వెంటనే ఆమరణ నిరాహార దీక్ష అంటూ మొదలుపెట్టాడు. అప్పట్లోనే డిసెంబర్ 9 సోనియా ఎలియాస్ మైనో ఆమె పుట్టినరోజు కానుకగా రాష్ట్ర విభజన షురూ అంటూ అప్పటి హోం మంత్రి చిదంబరం చిద్దు మన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. అతడు ప్రకటించాడు. రచ్చ మొదలైంది, సమైకాంధ్ర రచ్చ మొదలైంది. ఎందుకంటే ఎవడు గొడవైనా హైదరాబాద్ కోసమే. అసలు రాష్ట్ర విభజనే ఆర్ఎఫ్సి ఉన్న హైదరాబాదు కోసం. డ్రామోజీ ఆడిందే అందుకు. సరే, ఈ విషయంలో అప్పుడే రాష్ట్రం ఏదైనా సామాన్యుడు బాగుపడేనా అని సిరీస్ రాశాను. దాని వీడియోలుగా మొన్న మధ్య ఇచ్చాను, అంటే 2021లో ఇచ్చాను. 2009లో ఇచ్చిన తర్వాత 11 నుండి నేను 2017 వరకు యాబ్సెంట్ కదా, నా నుండి ఏ ఇవి రాలేదు. సరే, 2014లో రాష్ట్ర విభజన అయ్యింది, గెలిచేశాడు కచరా, అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది కూడా నేను అతని పేరుకి అబ్రివేషనే. అతడేం గింజుకోలా, చంబా అనుచరులు గింజుకున్నట్టు. ఎందుకంటే చంబా గారి కులానికి బ్లడ్ బ్రీడు వేరు కదా, వాళ్ళు వెలమ కులస్తులట. కచరా అయితే గింజుకోలేదండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిడ కచరా అన్నది. శ్రీరంగం శ్రీనివాసరావుని శ్రీశ్రీ అన్నట్టు అనుకొని గమ్మునూరుకున్నారు. అలా చూసుకుంటే రిలేటివ్గా చంబా కంటే కచరాలు బెటర్ అనమాట. కానీ సంపాదనలో మాత్రం పాస్పోర్ట్ శేఖర్ కాస్త దుబాయ్ శేఖర్ కాస్త బ్యూటీ క్లినిక్ నడుపుకున్నటువంటి కవిత కాస్త ఫామ్ హౌజులు 25 లక్షల చేతి వాచీలు లేదా 1 కోటి రూపాయల చేతి వాచీలేమో తెగ సంపాదించారు. సరే, అది మొత్తానికి 2014లో నేను సన్యాసం తీసుకోవడంతో గేమ్ ఈజ్ ఓవర్ అనగానే రెచ్చిపోయాడు డ్రామోజీ. మళ్ళీ సెకండ్ విన్నింగ్ ఉంటుందని ఊహించాల. సెకండ్ విన్నింగ్స్ మేము 2017లో మొదలుపెట్టాం. వెంటనే కచరా 2014 నుండి 2019లో వెళ్ళాలి, కానీ అంత చాయిస్ తీసుకోకుండా వెంటనే 2018లో మధ్యంతర ఎన్నికలు అంటూ 1 ఇయర్ గెయిన్ చేసుకున్నాడు. కానీ 2023 నాటికి మధ్యలో 2021లో అదే టెక్స్ట్ మ్యాటర్, రాష్ట్రం ఏదైనా దేశం సామాన్యుల జీవితం బాగుపడేనా అన్న ఆ సిరీస్ ఆఫ్ పోస్టులని టెక్స్ట్ మ్యాటర్ని నేను వీడియోలుగా ఇచ్చాను. దాదాపు 18వ వీడియోలో ఏమైనాయి, కావాలంటే అదే పేరుతో ఉన్న ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. నా అమ్మఒడిలో అయితే అదే లేబుల్తో ఉంటాయి, రాష్ట్రం ఏదైనా సామాన్యుడు బాగుపడేనా అని. ముందే చెప్పాను కదా అది ఎఫ్ఐఆర్ అని. ఇంకా వీడియోలన్నా అయితే మళ్ళీ కరెంట్ అఫైర్స్ని కూడా కలగలిపి చెప్పాను. తర్వాత ఏమైంది, కచరా ఓడిపోయాడు, తెరాస ఓడిపోయింది, బారాస అన్నా కూడా ఓడిపోయింది. అది దెబ్బ. అది నా దెబ్బ కాదు, జస్ట్ నేను ప్రకటిస్తానంతే. పివి వర్గం తీసే దెబ్బ. కాబట్టి చంబా, పీకే అండ్ మోడీ, గెట్ రెడీ టు టేక్ ది కర్మ ఫలం ఆఫ్ మీన్స్ వర్క్ రిజల్ట్ ఆఫ్ యువర్ ట్యాంపరింగ్. చెక్ యువర్ సెల్ఫ్స్.
కూటమి లీడర్స్. వీక్షకులారా, ఇది గనక మీకు సత్యం అనిపిస్తే, తార్కికం అనిపిస్తే, అర్థమయ్యి కానట్లున్నా విశ్లేషించుకోదగినది అనిపిస్తే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ టు స్ప్రెడ్ ది knowledge of spying. It's only the solution for this murder of democracy, tampering. Hari Om.